భటులు ధర్మయ్యను బంధించి కారాగారంలోని వేస్తారు. ధర్మయ్య రాజు కొలువు తీరుతున్న సమయంలో రాజుని ఒక్కసారి కలుసుకోవాలని భటులకు చెప్తాడు. రాజు ధర్మయ్య కోరికను అంగీకరిస్తూ ధర్మయ్యను పిలిపించమని భటులకు చెబుతాడు. భటులు ధర్మయ్యను రాజుగారి వద్దకు తీసుకువస్తారు. ధర్మయ్య చనిపోయే వాళ్ళకి చివరిగా ఆఖరి కోరిక తీరుస్తారు కదా, నాకు ఒక కోరిక ఉంది, అది మీరు తీర్చాలి అని రాజుకు చెబుతాడు. రాజు సరే అనడంతో నాకు ఒక విల్లు బాణము కావాలని రాజుగారికి చెప్తాడు. రాజుగారు సరే అయితే అని ఆ భటునితోని విల్లు బాణము తెచ్చి ధర్మయ్యకు ఇవ్వమని చెప్తాడు. భటులు ధర్మయ్యకు విల్లు బాణం ఇవ్వగానే రాజు వైపు గురి పెడుతూ నేను ఈ బాణాన్ని రాజు మీదకి వదలాలి అనుకుంటున్నానని చెప్తాడు. వెంటనే అక్కడున్న భటుల్ని ధర్మయ్యని బంధించమని చెప్తాడు. భటులు ధర్మయ్యని తాళ్లతో బంధిస్తాడు. అప్పుడు ధర్మయ్య మహారాజు వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించారనే కలంకం మీకు రాకూడదు, అందుకే ఇలా చేశాను, ఇప్పుడు నన్ను ఉరి తీయండి అని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజు ధర్మయ్య మంచితనానికి సంతోషించి ధర్మయ్య శిక్షను రద్దు చేయిస్తాడు. ధర్మయ్యను అంతరంగికుడిగా నియమించుకుంటాడు. ధర్మయ్య మంచితనంతో రాజుకి మరింత దగ్గరవుతాడు.